ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. Praise the Lord to all the congregation. మీరందరూ బాగున్నారు కదూ? I think you are all well in the name of Jesus. మీరు బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడు మనతో ఉండగా మన విరోధి ఎవడు? God is with us. No enemy is against us. మనమందరం సంతోషంగా ఉన్నాం కనుక సాతాను ఏడుస్తుంటాడు. So devil is going to cry because we are happy. పోయిన వారం మనము దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్నాం. So last week we have seen Revelations 2. ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవారు వినుడుగాకని మనం చదువుకున్నాం. So we have learned that we should hear the voice of the Lord when the Spirit speaks to us. రెండవది ప్రభు ఆత్మ ఎక్కడుండునో మనకు స్వాతంత్రం ఉండునని. We have seen that wherever the Spirit is there, there is liberty. మూడవది మానవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మని మూడో విషయాన్ని నేర్చుకున్నాం. We have seen that there is the spirit, the soul of a human being and the spirit of the Lord. మూడవది పరిశుద్ధాత్మ వరాలు అనే విషయాన్ని కొన్ని మనం నేర్చుకున్నాం. We have seen the gifts of the Holy Spirit. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్ళుచుట్టున్నాం కనుక ఒకసారి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. Let us go to the word of God. Galatians 5:22. Galatians 5:22. But the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, self-control. Against such things there is no law. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి దేవుని పరిశుద్ధాత్మ పొందుకున్న వారిలో ఉండవలసిన లక్షణాలు. Those who have the gift of God, those who have the Spirit of God, they are going to have this spirit of the fruits. ఈరోజు మనము అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 15వ వచనంలో దేవుని ఒక మాట ఇలాగూ చెప్పబడుచున్నది. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 15వ వచనం. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఇక్కడ దేవుని యొక్క మాట ఇలాగూ చెప్పబడుతున్నది, మీరు ఊహించినట్లు వీళ్ళు మత్తులు కారు. For these people are not drunk as you suppose, since it is only the third hour of the day. అదేం జరిగింది? What happened there? ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? What the people are thinking about this? టుడే ఆల్సో ఏం ఆలోచిస్తున్నారు? Today so many people, what they are thinking? ఈ 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు 4 వచనాలు చూసుకున్నట్లయితే సంఘమంతా కూడా అక్కడ ప్రార్థిస్తుంది. If we see the word of God, we see that the church is praying to the Lord. దేవుని ఆరాధన చేస్తున్నారు. They are praising the Lord. గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. They are clapping the hands to the Lord. వాళ్ళు కొట్టారని చెప్పాను. So they are clapping their hands. మీరు కూడా కొడుతున్నందుకు స్తోత్రం. So you are also clapping to the Lord. So happy. గట్టిగా దేవుని ఆరాధిస్తున్నారు. So they are worshiping the Lord. Suddenly పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. the Holy Spirit came upon them. పై నుండి దిగి వచ్చినని బైబిల్ గ్రంథం చెప్తుంది. So it has said that it has came upon them. వారి మీద వారగా So they fell on them. పరిశుద్ధాత్మను పొందుకున్నారు. They got the Spirit. భాషలతో They మాట్లాడుచున్నారు. started speaking in tongues. గంతులేస్తున్నారు. So they have been jumping in the Spirit. ప్రవచిస్తున్నారు. They are prophesying. అక్కడ ఉన్న కొంతమంది, So from there the people, those who are Gentiles, ఈ ఆత్మను నమ్మని వారు, so those who don't believe the Holy Spirit, దేవుని ఎరగని వారు, doesn't know the Lord, సత్యం తెలియని వారు, the people though doesn't know the truth of the God, హేళన చేస్తున్నారు. they are going and teasing about the people, those who are enjoying in the Lord. ఏమంటున్నారో తెలుసా? What they are speaking. వీళ్ళు త్రాగిన్రు. So they are telling they have drunken. వీళ్ళు మత్తులో ఉన్నారు. They are drunken with that wine and all those. ఈ రోజు కూడా Today also, పరిశుద్ధాత్మలో when the Holy Spirit come upon us, నీవు పొందుకొని when you have the experience of the నువ్వు Holy Spirit, గంతులేసినప్పుడు when you are jumping in the Holy Spirit, మన చూసి నవ్వుతున్నారు. many people will laugh at us. వారికి అర్థం కావడం లేదు. They don't know what we are doing. ఎందుకు అర్థం కావడం లేదంటే Why they don't know? బైబిల్ చదవరు. Because they don't know the Bible. ఈ 15వ వచనం కింది వచనంలో ఏముందంటే, యోవేలు ప్రవక్త
కడవరి రోజుల్లో నా అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నా యవన బిడ్డలు కలలుగందరూ, వృద్ధులు అందరూ భాషలతో మాట్లాడదని ఈ గ్రంథంలో చెప్పబడింది. It has been prophesied by the prophet Joel that the young people see, and in the last days it shall be, God declares that I will pour out my spirit on all flesh, and your sons and your daughters shall prophesy, and your young men shall see visions, and your old men shall dream dreams. ఓకే, రీడ్, తెలుగులో చదువు. మీరందరూ జాగ్రత్త వినాలి. మనుషులందరి మీద అన్నాడా కాదా? మీరు వింటున్నారు కదూ? What the word says, it has been said that the Holy Spirit is going to fall upon everyone. అందరి మీద, Everyone, అన్ని సంఘాల మీద, every church. సిస్టర్స్ బ్రదర్స్ అందరి మీద. So upon sisters and brothers. ఇది ఎవరు చెప్పబడ్డది? To whom it has been spoken? యోవేలు ప్రవక్త ప్రవచించాడు. Joel prophet has been prophesied. ఈ వాక్యం వింటున్న మీరు, When you are listening the word of God, యూట్యూబ్ లో వాట్సాప్ లో చూస్తున్న మీరు, those who are watching the YouTube and WhatsApp, పెద్ద సంఘమైనా whatever the church it is, whether it is small or big, చిన్న సంఘమైనా, whether it is small church, ఈ సత్యాన్ని గ్రహించావా? you have to realize the fact. ఈ రోజు నువ్వు గ్రహించు. You should realize the truth. ఇంకేమంటుండో చూద్దాం. What it says. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. ఎంతమంది యవన బిడ్డలను మీరందరూ దర్శనాలు కలుగును, వృద్ధులు కలలుగందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురన్ల మీద దేవుని నామానికి స్తోత్రం. Hallelujah. Say everybody hallelujah. Hallelujah. ఇక్కడ యోవేలు ప్రవక్త చెప్పబడ్డది ఈ కొత్త నిబంధనలో నెరవేరుతుంది. So, which has been prophesied by Joel prophet, it has been revealed in the Acts 2. ఓన్లీ ఇండియాలో కాదు, Not only in India, ఓన్లీ తెలంగాణలో కాదు, not only in ఓన్లీ Telangana, ఆంధ్రలో కాదు, not only in Andhra, ప్రపంచమంతట్లో throughout the world. బైబిల్ ఒకటే, Bible is the same. బైబిల్ రెండు లేవు. The word of God is same. కనుక అందరికి వర్తిస్తుంది. ఎవరైనా నమ్మని వారుంటే Whoever don't believe the Spirit of the Lord, ఈ రోజు మీరు నమ్మండి. you should believe that there is a Spirit of God. So praise God. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి మనము ఆత్మ చెప్పుచున్న మాట సంఘాలు వినుడుగా కానీ చెప్పబడ్డది ఆఖరిలో. రెండవది ఆ దేవుని ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వతంత్రం ఉంటుంది. మూడవది మానవుని ఆత్మ దేవుని ఆత్మ. నాలుగవది పరిశుద్ధాత్మ వరాలు, 9 వరాలు చూసుకున్నాం. తర్వాత ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడినట్లు మనం చూసుకున్నాం. So we have seen the fruit of the Spirit. There is 2 types of the Spirit. That is the Spirit of the human being and the Spirit of the Lord. We have seen the benefits of the Spirit. ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఇంకోటి నేర్చుకోబోతున్నాం. Today we are going to learn the important thing of the word. ఒక సంఘాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. We are going to learn about the church. అపోస్తలుడైన పౌలు గారు 8వ అధ్యాయము, 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము, 2 Corinthians 8th chapter. ఇక్కడ ఒక సంఘాన్ని గురించి చెప్పబడ్డది. We are all coming to the church. ప్రపంచంలో అందరూ సంఘములు ఆరాధిస్తున్నారు. Many of the congregation pray in the churches. సంఘం అంటే ఎలా ఉండాలి? What is a church? ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. How we are going to be, how we should be in a church. మీరు జాగ్రత్త వినాలి. You should learn carefully. సంఘం మీకు అర్థం కాకపోతే, What is a church if you don't know? ఎందుకు వస్తున్నాం అర్థం కాకపోతే, Why you are coming to the church if you don't know? ఆశీర్వాదం ఉండదు, You don't get the blessing. స్వస్థత ఉండదు, You don't get the relief from the clutches. అప్పులు పోవు, You don't get relief from the debts. ఉన్న సమస్య ఉన్న తాటనే ఉంటుంది. So the problems will be as it is. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 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 ఇక్కడ 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుదాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మసిదోనియా సంఘం గురించి చెప్పబడి ఉంది. We want you to know, brothers, about the grace of God that has been giving among the churches of Macedonia. ఇప్పుడు మాసిదోనియా నిజామాబాద్లో మన నామాటకినోడి సంఘాన్ని కూడా చెప్పబడుతుంది. So today it is speaking to the church of MPLJC ministry. ప్రపంచంలో ప్రతి సంఘానికి చెప్పబడుతుంది. In the world, every church, you have to listen the word of God. సంఘంలో ఎలా ఉండాలి? How to be in the church. సంఘం అంటే ఏంటి? What is the church? ఈ రోజు చెప్పబడుతుంది. Today you are going to learn about the church. చదువుదాం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఇక్కడ ఒక మాట ఉంది, దేవుని కృప సంఘం పైన ఉంది. So in a severe test of application, their abundance of joy and their extreme poverty have overflowed in a wealth of generosity on their part. మొదటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి,
Let us see what is the first thing. ఈ మసిదోనియ సంఘం The Macedonia church, దేవుని కృప చర్చి పైన ఉంది. it is having the grace of God. దేవుని కృప ఉంది, God's grace is there. With దేవుని the church. ఆశీర్వాదం ఉంది, God's blessings is there. With పరిశుద్ధాత్మ the church. శక్తి ఆశీర్వాదం The ఉంది. Spirit of the God is with the church. ఈ రోజు ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది. So today we are learning about that church. Are we having the same spirit with us? ఈ రెండో వచనములో In second verse, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడుతుండగా ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా దేవుని కృప సంఘం పైన ఉంది, కానీ శ్రమ ఉంది సంఘంలో. they have the severe afflictions. They are under poverty. Even though they are in affliction and poverty, they have the grace of God with them. శ్రమ వలన వారు పరీక్షింపబడి అత్యధికంగా సంతోషించిరి. So because of that, they are according to generosity on their part, for they have gave according to their means. ఒక విషయం అర్థం చేసుకోండి. You should understand what the church is doing here. మసిదోనియ సంఘం పైన మొదటగా ఏముంది? దేవుని యొక్క కృప ఉంది. So Macedonia church has the blessings and grace of the God. మరి ఆ సంఘములో మళ్ళా శ్రమ ఉంది. The church has afflictions and poverty. మరి అందులో వీరు సంతోషిస్తున్నారు. Even though they have poverty and affliction, they are happy. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, My dear sisters and brothers, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము when we came to the church, ఎక్కడ దేవుని కృప ఉంటుందో అక్కడ శ్రమ ఉంటుంది. wherever we have the grace of God, we will be having the నువ్వు afflictions దేవునిలో and ఎంత problems. నువ్వు దేవునిలో ఎంత బలంగా ఉండాలనుకుంటూ సాతాను నిన్నంత బలహీనపరుస్తాడు. So when you think if you want to develop yourself in the spirit, that much problems you are going to face. నువ్వు ఎంత ప్రార్థన చేయాలనుకో ప్రార్థన చెయ్యనియాడు. So if you feel to pray, but the Satan is going to disturb you not to pray. నువ్వు దేవునికి ఇవ్వాలనుకుంటే నేను ఇవ్వనివ్వడు. If you want to give the offerings in the church, the Satan is going to come according to his choice, that it will disturb you. చాలా మంది Many of them, శ్రమలు చూసి they see the problems, పారిపోతారు, they flee away from that. ఏడుస్తారు, They are going to cry about their మందిరానికి రారు. problems. They don't come to the మీ church. శ్రమ పోతుందా? Do you get out of the problems if you don't come to the church? ఈ మసిదోనియ సంఘం The Macedonia church, మనకు మార్గదర్శిగా ఉంది, so it is in a poverty state. మనకు నేర్పిస్తుంది. It is teaching us the lesson. మొదటి మాటలో దేవుని కృప ఉంది, కానీ శ్రమ ఉంది. శ్రమలో వారు సంతోషిస్తున్నారు. ఈ రోజు సంఘము శ్రమ వచ్చినప్పుడు మనం ఏమి చెయ్యాలి? So Macedonia church has a poverty with them. They are afflicted with the problems, even though they are happy with the problems, and they are attending the church, and they are happily accepting whatever they are facing the problems. పౌలు శీలలు దేవుని వాక్యం బోధిస్తున్నారు. Paul and Sila, they have been teaching the word of God. యేసు నిజమైన దేవుడు అని చెప్తున్నారు. They said Jesus is the true God. దయ్యాలు వారిపోతున్నాయి, So devils are fleeing away. రోగాలు వెళ్ళిపోతున్నాయి. So the diseases are afflicted, diseases have been cured. వారిని పట్టుకొని So the people, వారిని కొట్టి those who have seen the miracles, they caught the Paul and Sila. కాళ్ళకు చేతులు బేడీలేసి వారిని చెరసాలలో They ఇచ్చారు. bandaged them and they put it in the prison. ఏం తప్పు చేశారు? What did the mistake they have done? దేవుని సువార్త ప్రకటిస్తున్నారు, They just go on preaching the word of God. దేవుని ఆరాధిస్తున్నారు. They are speaking and they are enjoying the word of God. నా సహోదరి సహోదరులారా, Today, dear sisters and brothers, ఈ రోజు మనం దేవుని నమ్ముకున్నాం, we have believed in Jesus. దేవుని దగ్గరికి వస్తున్నాం. We come to the church. శ్రమలు ఉన్నాయి, We have problems. అప్పులు ఉన్నాయి, We have debts. బలహీనతలు ఉన్నాయి, We have weakness. చెప్పుకోలేకపోతున్నాం. Many things which we cannot speak to others. ఎన్నో శ్రమల్లో ఉన్నాం. What is the problems? Whatever the problems we have. మొన్నటి రోజు The other day, ఒక ఆంధ్ర నుంచి ఒక ఫోన్ వచ్చేది. one of the persons spoke to me from Andhra. ఆ గుంటూరులో ఏదైతే ఆ బ్రెయిన్ లో ఆయనకు రక్తం గట్టగట్టిందో ఆయన హీలింగ్ అయ్యాడు ప్రార్థన చేస్తే. So the person who has been suffering with the problem, the clotting in the brain, he has been cured. మళ్ళీ ఫోన్ వచ్చింది ఇంకోటి. I got another phone call from there. ఏంటమ్మని అడిగాను. I asked them what is the problem. వన్ సిస్టర్ One of the sisters said,
ఆమె ఫైజన్ తీసుకొని హాస్పిటల్లో ఉంది. She has taken poison and she has admitted in the hospital. డాక్టర్ చెప్పాడు ఈమె బ్రతకడం కష్టం. So doctor said that she is not going to exist. లివర్ ఖరాబ్ అయింది, So liver has been destroyed, కిడ్నీ ఖరాబ్ అయింది, kidney has been destroyed, ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాయి, so lungs have been destroyed. 95% డ్యామేజ్ అయిపోయింది. So there is no guarantee for her because it has been 95% has been damaged. నేనేం చేయాలన్నాను. So what I can do for you? మీరు ప్రార్థన చేస్తే So she said that if you pray for us, అబ్రహం బాగాయడు, so the person named Abraham has been healed. మీరు ప్రార్థన చేస్తే If you pray for me, ఈ అమ్మాయి బ్రతుకుతుంది. so these women is going to be cured. ఎందుకు మందు తాగిందన్నాను, ఎందుకు ఫైజన్ తీసుకున్నా Why అన్నాను. she has taken the poison? భార్య భర్తలు కొట్లాడారు, So because they have the quarrel between them. కుటుంబ సమస్య. There is a problem in the family. మీకు అర్థమవుతుందా? Do you know what is going on? దానికి పరిష్కారం కాదు. What is this is not the reason to take ప్రార్థన the చేశాను. poison. So I prayed for them. సీజన్ ఓకే. She is okay now. సే ప్రైజ్ గాడ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కారణం ఏంటంటే ప్రియులారా, శ్రమలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. So there are many problems, many difficulties for all the people. శ్రమలో భయపడొద్దు. We should not get afraid of the లోక problems. శ్రమలు వేరు, So the problems of the world is different. దేవుని నమ్మిన తర్వాత వచ్చే శ్రమలు వేరు. So when you believe in the Jesus, when you become the child of God, there are some other difference for us. దేవుని నమ్మిన తర్వాత When you have the problems after believing the నీకు God, శ్రమలు వస్తే many problems will be coming. దేవుని నమ్మినవు కదా, So the people will say, you have believed in the Lord. ఎందుకు మీ శ్రమలు వస్తున్నాయి? Why you are getting problems? దేవుడు ఉన్నావు కనుక శ్రమలు వస్తున్నాయి. So you are. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. Hallelujah. నువ్వు దేవునిలో ఉన్నావు కనుక నీకు శ్రమలు వస్తున్నాయి. Because you are in the God. That's నువ్వు why you దేవుని are facing బిడ్డవు. the problems. You are the God. నువ్వు దేవుని కుమారుడవు, You are the son of God. నువ్వు దేవుని కూతురువు So you are the child of God. కనుక నీకు శ్రమలు వస్తున్నాయి. So that's why you are getting the problems. దేవుడికి శ్రమలు వచ్చినాయి, God has also faced many problems. ఆయన సంతానం కనుక నీకు శ్రమలు వస్తాయి. So whoever in him. దేవుడు శ్రమలతో నవ్వుతూ వెళ్ళాడు. So God has faced the problems very happily. క్రైస్తవులు చేయవలసింది ఒకటే, So Christian has to do one thing. ఏ స్థలములో ఉన్నా, Wherever you are, ఏ ప్రాబ్లం వచ్చినా whatever the problem you have, పాటలు పాడు, you should sing the song. ఆరాధన చేయి, You should glorify the God. భాషలు మాట్లాడు, You should speak in tongues. దేవుని ఆరాధించు. You should worship the Lord. దేవుని ఆత్మ దిగి వస్తుంది, So the blessings will come upon you. పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. The Holy Spirit will come రిబా upon you. నికోలు రబా శిఖరంద నికోలు రబా రిబా నికో, పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుంది, So Holy Spirit is going to guide you. పరిశుద్ధాత్మ నీకు బోధిస్తుంది, So Holy Spirit is going to teach you. పరిశుద్ధాత్మ నిన్ను విడిపిస్తుంది. So it is going to speak to you. నీకు అవసరం. You need the Holy Spirit. పౌలు శీలలు పాటలు పాడుతున్నారు, Paul and Sila, they were singing in the prison. శ్రమను చూడలేదు, So they never seen the problem. దేవుణ్ణి చూస్తున్నారు. They have been looking at the Lord. యు ఆర్ ఆల్సో, Today you also, దేవుణ్ణి చూడు, you have to look at the Lord. ఆరాధిస్తున్నారు, You should worship the Lord. దేవుని మహిమపరుస్తున్నారు. You should glorify the God. అకస్మాత్తుగా So suddenly, చెరసాల బద్దలైపోయింది, the church, the prison has been broken. ఆశ్చర్యపోయారు, So many of them are astonished. భూకంపం వచ్చింది. So many people has come there. అక్కడ జైలు అధికారి అందరూ పారిపోయారు అనుకొని So he thought that all might have ran from the prison. చంపుకొని పోయాడు. So he wanted to kill himself. దేవుని బిడ్డలు అంటున్నారు, So the child of అయ్యా children, మేము పారిపోలేదు, child of God మేము says, ఇక్కడనే ఉన్నాం, we are here. We didn't run away from the place. శ్రమలో పారిపోలేదు, So they did not run away for seeing నిలబడ్డారు, the problems. నిలబడ్డారు. They stood firmly. ఆయన వచ్చి Then they said, అలా గాయాలు కడిగి so he spoke to the Paul and Sila. వారు శ్రమలు అనుభవించినందుకు, దెబ్బలు అనుభవించినందుకు, జైల్లో ఉన్నందుకు వారిని వేసిన వారు, కొట్టిన వారు, అయ్యా మీరు నిజంగా దేవుని బిడ్డలు, మేము ఏమి చేయాలని స్పాట్లో వారు రక్షణ పొందారు. Praise God. హల్లెలూయా. Hallelujah. ఈ మసిదోనియానికి కూడా ప్రాబ్లం వచ్చింది. So Macedonia church has problems. మరి సంతోషంగా ఉన్నారు, They are happy with the problems. ఆనందంగా ఉన్నారు, They are happy with the శ్రమలో things. పాటలు పాడుతున్నారు. They are enjoying the difficulties also. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ చూసినట్లయితే ఏలైనగా వాళ్ళు శ్రమలను పరీక్షించు అత్యధికంగా సంతోషం, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. వారు చాలా పేదవారు. So they are very poor, even though in their poverty they are enjoying. నిరుపేద అంటే అర్థం ఏంటి? So what is the poverty? ఉండడానికి ఇల్లు లేదు, They doesn't have the house to live. పొలము లేదు, They doesn't have the land.
డబ్బులు లేవు, They doesn't have the money. ఎవ్రీడే ఆ రోజుకు పని చేసుకొని ఆ రోజుకు తిని బ్రతికేవారు నిరుపేద. So they are working for that day for the square meal. కానీ వారు సంఘానికి వెళ్తున్నారు, But they are believing in the Lord. వారు and going to సంతోషిస్తున్నారు, church. They are happy with what they have. వారు దేవుని మహింపరుస్తున్నారు. They are glorifying the Lord. మరి ఏమి జరిగింది? So what happened there? అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వారు నిరుపేదలు, వారి దాతృత్వం బహుగా విస్తరించెను. వారు పేదలు అయినప్పటికీ కూడా వారిని దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. So even though they are very poor, God has been blessing them because they are enjoying in their poverty. వై? ఎందుకు? Why they have been enjoying? Why- Why they are happy? వారి విషయంలో బైబిల్లో రాయబడ్డది. Why it has been written in the Bible regarding the church of Macedonia? ఈ రోజు మన సంఘం విషయంలో మాట్లాడుతున్నాడు. So let us see how our church is going to develop. నా సహోదరి సహోదరులారా, Dear brothers and sisters, 3వ వచనం చదవండి తెలుగులో. ఈ కృప విషయంలోను ఆ, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయం వారు చేసే పని ఏంటంటే నిరుపేదలైన పరిచర్య విషయంలో వారు ముందుకొస్తున్నారు. begging us earnestly for the favor of the taking part in the relief of the saints. హల్లెలూయా. Hallelujah. దేవుని సేవలో పాలు పంచుకుంటున్నారు. So they have been participating in the works of the God, వారు పేదవాళ్ళు, even though they are poor, దేవునిలో ముందున్నారు. to help the church and to lead the church. చదవండి. మనస్పూర్వకముగా మమ్ముడు వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారు నిరుపేదల ఇండి కూడా Though they are poor, దేవునికి ఇవ్వడంలో they never went back to give to the Lord. దశభాగము కాదు, Not only tithe, దశభాగం కన్నా ఎక్కువ more than the tithe, they started giving. వారు దేవునికి ఇస్తున్నారు. They have given more and more to the God. వారు దేవునికి ఇస్తున్నారు, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. Because they are giving to the Lord, they have been blessed by నా that. సహోదరులారా, Dear sisters, ఒక and విషయం brothers, వినండి. let us listen one thing. మనం ఏం చేస్తాం? అన్నీ ఉన్నా మనం దేవునికి ఇవ్వం. God has blessed us with all the things. ఎందుకు But దేవునికి yet we ఇవ్వాలి? don't give anything. ఎందుకు దేవునికి Why ఇవ్వాలి? we should give to the God? దేవుని దగ్గర డబ్బు లేదా? You don't. God doesn't have the money. దేవుని దగ్గర బంగారం లేదా? God doesn't have the gold. ఎందుకు ఇవ్వమంటున్నాడు? Why He is asking us to give? మీరు ఆలోచిస్తుర్రా సంఘము? Do you understand or do you think ఈ about it? పేద సంఘం మీద దేవుని కృప ఉంది. So, though this church is very poor, అత్యధిక the grace of God is upon the church. అత్యధిక సంతోషపడుతున్నారు. They are happily, they are enjoying and they are glorifying the Lord in that church. కారణం ఏంటి? What is the reason? వారిలో ఉన్నది ఒకటి ఏంటంటే దేవునికి భయపడుతూ దేవునికి ఇస్తున్నారు. So only one thing, they get afraid of the God and they are enjoying by giving the offerings to the God. మన 1 కొరింథీ 2:11 చదువుకున్న మీరు తీసవసరం లేదు. అందులో మనిషి ఆత్మ దేవుని ఆత్మ అని ఉంది. So we have seen there is a spirit of God and a spirit of human. మనిషి ఆత్మ లోబడనివ్వదు, The human spirit never obeys to the God. ఇవ్వనివ్వదు, It won't allow you to give anything to the God. రానివ్వదు, It won't allow you to come to the church. కూర్చోనివ్వదు, It won't make you to sit in the church. నిన్నెదగనివ్వదు. It won't allow you to enjoy the presence of the God. అది మనిషి ఆత్మ. That is the human spirit. దేవుని ఆత్మ మసిదోనియ సంఘములో ఉంది. So the spirit of God with the Macedonia. ఈ రోజు మసిదోనియ సంఘానికి ఒక కృప మన సంఘములో మనందరి మీదకి రావాలి. So today we should have the spirit of God in our church. మన చర్చిలో ఉన్న వారందరినీ దేవుడు ఆశీర్వదించాలి. So today those who are in the church, you should be blessed by ఏం God. అడుగుతున్నా నీకు దేవుడు ఇవ్వాలి. So whatever you need, God is going to give you today. నీవు దేవుని మాట వినాలి. So you should listen the word of God. ఫస్ట్ నువ్వు దేవునికి ఇవ్వాలి. First of all, you should learn నువ్వు to give దేవుని to the దగ్గరికి God. రావాలి. You should come to the God. నువ్వు ప్రార్థించాలి. You should pray to the Lord. నువ్వు ఉపవాసం ఉండాలి. You should fast to the Lord. నువ్వు కన్నీళ్లు విడవాలి. You should shed tears. దేవుని హీల్ చేస్తాడు. So God is going to heal you. ఒక రోజు One day, 5 days దేవుని వాక్యం బోధించాడు. so God has preaching for 5 days. 3-4 days వాక్యం అయిపోయిన తర్వాత వారికి భోజనం పెట్టమన్నాడు. After 3 days, the word of God, after completion of this his word of God, he asked his
disciples to give the food to the శిష్యులు people. దేవునితో ఉన్నారు కానీ దేవుని అర్థం చేసుకుంటలేదు. Disciples are with the Lord, but they are unable to understand. ఈ the రోజు Lord. చాలా మంది మా పురుషోత్తం పాస్టర్ బాగున్నాడు, మా పాస్టర్ మా బాగవాక్యం చెప్తారంట కానీ దేవుని వాక్యం మీరు అర్థం చేసుకుంటలేదు. So many of them feel that our pastor is good and the word of God is good, but they are not understanding the word of God. ఆ రోజు శిష్యులు కూడా అర్థం చేసుకోలే. So the disciples also did not understand. ఇంతమందికి Jesus. భోజనం ఎక్కడి నుంచి పెట్టాలి మేము? So the disciples said when Jesus asked them to feed them, పురుషులు 5,000 మెంబర్స్ ఉన్నారు. so male was 5,000. వాళ్ళ ఒక్కొక్కరు ఒక భార్య అయినా వాళ్ళొక 5,500. If they have a wife, so altogether they will become 10,000. వారికి ఒక్కొక్క బాబో పాపన ఉంటే వాళ్ళొక 5,000. If they have one child, so altogether they will become 15,000. ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ లేదు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కుటుంబ నియంత్రణ ఉంది, ఒకళ్ళిద్దరు కనాలని, కానీ ఆ రోజుల్లో లేదు. కానీ ఒక్కొక్కరు బట్టిన మొత్తం 15,000 మంది అయ్యారు. So if you take one child for one family, it will become 15,000. So that is the counting. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? So how many loaves of bread is there? మీకు తెలుసా చెప్పండి, ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. So there was only 5 loaves of bread and 2 fish. ఎవరి దగ్గర ఉన్నాయి? Whom did they have? చిన్నపిల్లల దగ్గర ఉన్నాయి. A child has 5 loaves of bread and 2 fish. చిన్నపిల్లలు ఇతరా తీసుకుంటారా? So small children, will they give anything or they'll take from them? మనం తీసుకుంటే ఏడుస్తారు. So many of the children will cry if you take from them. కానీ చిన్నపిల్లల ద్వారా పెద్దవాళ్ళకు బుద్ధి చెప్తున్నాడు. So through Jesus is teaching a lesson to us through the child. సార్, Sir, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. so the children is telling that we have 5 loaves of bread and 2 fish. అలా మమ్మీ డాడీ రాలే, So there is no mom and dad with ఇంట్లో us. నిద్రపోయి ఉండొచ్చు, So they may be sleeping in the house, పిల్లలు మాత్రం పంపించారు. but the children came to the ఈ రోజు అలాంటి Lord. క్రైస్తవులు కూడా ఉన్నారు. So today such Christians are there. They మేము ఇంట్లో don't- ఉంటాం, మీరు పొమ్మంటారు. So the parents will be sleeping at home, but they're sending the children to పిల్లలు the church. పెద్దలందరూ రావాలి దేవుని దగ్గరికి. So everybody should come to the house. దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడు. So God is going to bless all. దేవుడు అందరిని స్వస్థపరుస్తాడు. So God is going to heal everybody. మీరు ఎవరైనా బాగలేని వాళ్ళు వచ్చారా? Today anybody come with the clutches యూత్ వాళ్ళు and చూసుకోవాలి. మీరు problems. ఎవరైనా బాగలేని వాళ్ళు వచ్చారా? Anybody is under clutches of diseases. లేచి నిలబడండి. So these 3 members are with some problem. One is with some నేనేమీ చేయలేను. fever. I can't do anything. చేసేది దేవుడు. So God is going to do the మీ miracle. విశ్వాసాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని So according to స్వస్థపరుస్తాడు. your belief, God is going to do miracle. కళ్ళు మూసుకోండి, So close your eyes. ప్రార్థన చేసుకుందాం. So I am going to pray for you. యేసయ్యా, Jesus, నీకు వందనాలు. thank you Lord. నువ్వు గొప్ప దేవుడు, Sir, you are the greatest God. నీవు అద్భుతాలు చేసే దేవుడు, You are the almighty God who నీవు- is going to do the miracle. ఆశ్చర్యకరం చేసే దేవుడు. You are going to do the miracle. ఈ బిడ్డల కొరకు So ప్రార్థిస్తున్నా. I am praying for these children. టచ్ అండ్ ఫీల్ యువర్ హోల్ స్పిరిట్ నౌ. Touch and fill your Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా, Holy Spirit, వీరిని తాకండి please touch them. ఇప్పుడే. Right now in the జ్వరం name నుండి of విడుదల, Jesus. Right now in the name of Jesus. నొప్పి Relief. నుంచి విడుదల, Let her get relief from the టైఫాయిడ్ pain. జ్వరం నుండి విడుదల, Let her get relief from the pain. మన ఆలోచన కలిగిన దురాత్మ శక్తి So whatever the devil inflictions are there, యేసు నామములో వెళ్ళిపో. get rid of in the name of Jesus. ఇన్ జీసస్ నేమ్. In the name of Jesus. టైఫాయిడ్ అనే సాతానా Typhoid and Satan, యేసు నామమున let get it out. నేను పాతాళంలో Out బంధిస్తున్నా. in the name of Jesus. టచ్ ఇన్ జీసస్ Touch in నేమ్. the name of ఇప్పుడే Jesus. ముట్టండి బిడ్డను. In the name of Jesus. రైట్ నౌ, Right now. రైట్ నౌ, Right now. రైట్ నౌ. Right now. మీరు ముట్టినందుకు వందనాలు. Let them get ఈ relief బిడ్డను from this టచ్ చేసినందుకు affliction. వందనాలు. ఈ నొప్పి తొలగించినందుకు వందనాలు. So God has given relief from the pain. ఈ బిడ్డలో ఉన్న ప్రతి ఇబ్బందిత, So everything, whatever the problem has been there, it has been removed from her. ఈ నొప్పులను So the pains have been get relieved. యేసు నామములో వెళ్ళిపోనుగాక. In the name of Jesus. Ouch! Out in the name In of Jesus. Jesus name. Out in the name of Jesus. Say hallelujah. Hallelujah. క్లోజ్ యువర్ మీ కళ్ళు తెరవండి. Open your eyes. నీ నొప్పి ఎట్లుంది? Look at your pains. ఎంతకాలం నుంచి నొప్పింది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నెల నుంచి ఛాతి నొప్పింది. ఇప్పుడే దేవుడు విడుదల ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. నీ బాడీ పెయిన్స్ ఎలా ఉన్నాయి? నిజంగా దేవుని నామములో చప్పట్లు కొట్టండి హల్లెలూయా. దేవుని టైఫాయిడ్ నుండి విడుదల ఇచ్చాడు.
గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. Amen. సర్ప్రైజ్ గాడ్. దేవుని శక్తి నేను చూస్తున్నాను. So I can find the Spirit of God. దేవుని అభిషేకం నేను చూస్తున్నాను. So there is a blessings of the Holy మీ అందరి Spirit. మీద దేవుని శక్తి ఉంది. So blessings of the Holy Spirit upon పరిశుద్ధాత్మ మిమ్మల్ని everyone. తాకుతుంది. I can see the Spirit is roaming here. మీ చింతలు మీ బాధలు దేవుడు విడిపిస్తున్నాడు. So any clutches, any bondages, you are getting relief right now. ఈ 4వ వచనములో పరిచర్యలో పాల్పొందు విషయంలోనూ మనస్సుపూర్వకంగా వేడుకొనుచు వారు తన సామర్థ్యం కొలది కాక సామర్థ్యం కంటే ఎక్కువగా ఏమండి తామంట తామే వారు ఇచ్చినట్టు ఇక్కడ సాక్ష్యం ఇచ్చుచున్నాం. So here we see the words 4, begging us earnestly for the favor of taking part in the relief of the saints. And this not as we expected, but they gave themselves first to the Lord and then by the will of God to us. ఈ 5 రొట్టెలు 2 చేపలు So 5 loaves of bread and 2 fish. చిన్నపిల్లలు దేవునికి ఇచ్చారు. So the children has given to the Lord. ఇచ్చే మనసు పిల్లలకు ఉంది. So they the heart of giving, there is a heart of giving to the Lord. ఇచ్చే The మనసు ఉంది children కనుక have. ఇచ్చే మనసు ఉంది కనుక So they have the heart of giving. దేవుడు తీసుకొని తినలేదు. So God hasn't eaten that what it has been given. బ్యాగులో by the పెట్టుకోలేదు. children. He did not keep in the bag. ఏం చేశాడు? So what he did, కృతజ్ఞతలు చెల్లించాడు. so he gave thanks to the Lord. ఆశీర్వాదం ఇచ్చాడు. So he has given blessings to those people who given loaves of bread. 5,000 మంది తిన్న తర్వాత 12 గంపలు మిగిలినాయి. So after eating 5,000 people, 12 baskets of pieces of bread have been collected. దాని అర్థం ఏంటి? What is the meaning of that? వారు ఇవ్వకపోతే So if they don't give, 12 గంపలు మిగిలి కావు. so there is no 12 baskets of దేవుడు pieces of మనకు bread. నేర్పింది ఏంటంటే So God made us to learn something. నువ్వు చేసే పనిలో, Whatever you are doing, నీ ఉద్యోగంలో, whatever the business you నీ are doing, వ్యాపారంలో whatever the job you are నువ్వు ఏ doing, పనన్నా చేయి. whatever you are doing. పని చేయిస్తున్నది నేను, పని చేయిస్తున్నది నేను, So I am making you to do the job. పని చేస్తున్నది మీరు. You are doing the job. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. Praise the God. ఒక వ్యక్తి One person, నేను కష్టపడింది దేవుడు ఇస్తున్నాడు అన్నాడు. so he said that without my work, God never gives to అది me. మైకు కరెక్ట్ పెట్టుకోండి, ఇక్కడైతే సౌండ్ రెండదల్లా. హల్లెలూయా. Hallelujah. అర్థం చేసుకోండి. ప్రైజ్ ది గాడ్. Hallelujah. ఇక్కడ ఒక విషయం వినండి. అతను తన భార్యతో కొట్లాడుతున్నాడు. So he's fighting with his wife. ఒక రోజు One day, ఉదయకాలము in the morning, భార్య చర్చికి రెడీ అయింది. so she was ready for the church. భర్తను లేపుతుంది. So she's asking her husband to come. లేస్తలేడు. So he's not getting up. ఏమైంది? What happened to him? కాలు చేతు పడిపోయింది. So he paralyzed his hands and legs. నన్ను దేవుని దగ్గరికి తీసుకుపో. So he's telling that take me to the Lord. దేవుని దగ్గర కాను ఒప్పుకో. So he's telling now you just take to me the church so that I can కానుక చెల్లించు. So give offering to the Lord. అప్పుడు అంటున్నాడు. So then he is telling after becoming sick. ఎందుకు? Why? నడవలేడు. So he cannot walk. కుంటి గుడ్డికి దేవుడు కావాలా? So God doesn't want lame and blind. మంచిగా ఉన్నప్పుడు లోకానికి కావాలా? So when you are good, you should come to the God. నువ్వు నడవలేవు పోలేవు కనుక ఇప్పుడు దేవుడికి ఇవ్వమంటున్నావు. So he is unable to walk and go to the church. Now he is asking give something to the God. నువ్వు పని చేయలేవు కనుక దేవుడికి ఇవ్వమంటున్నావు. So you are unable to do something, then you are going to the Lord. ఏమైంది నువ్వు నమ్ముకున్న శరీరం? What happened to your physique? మా సహోదరి సోదరులారా, So dear sisters and brothers, ఈ మసిదోనియ సంఘం so Macedonia church, మంచిగా ఉన్నప్పుడే so it is good, దేవుని మాట విని, it is going on listening to the word of God. పేద సంఘం, So though it is poor, శ్రమతో ఉన్న సంఘం it is filled with the difficulties and problems. దేవునికి ఇచ్చారు. So it is going on giving to the God. ఈ చిన్న పిల్లలు దేవుడికి ఇస్తే The 5,000 మంది తిన్న తర్వాత 12 గంపలు నిండినాయి. So the child who has given the loaves of bread and fish, after that Meri they have collected 12 baskets of loaves of bread. మీరు ఇచ్చే కానుకలు, What you are giving offering to the God, మీ దశ భాగాలు, whatever the tithe you are మీ giving, మొక్కుబళ్ళు so whatever the thanksgiving you are దేవుని giving, దగ్గర పెట్టుకోడు. so it is not kept with the దేవుడు ఆశీర్వదించి మీకు ఇస్తాడు. God is going to bless them and he is going to return to you. వారికి ఇచ్చాడు. So he has given to them. 5,000 మందిలో So from 5,000, ఎంతో మంది పెద్దోళ్ళు వచ్చారు, many of them were elders. వాళ్ళకి ఇవ్వలే. So he did not give to the elders. చిన్న పిల్లలకి ఇచ్చి Only పంపించాడు. the children got the blessing. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారు? So మీరు what is your position మీరు ఏ today? పొజిషన్ లో So ఉన్నారు? what your position today? ఆలోచించుకోండి. Are you giving to the God? మలాకి గ్రంథంలో
తీసవసరం లేదు. మలాకి గ్రంథంలో In Malachi, 3వ అధ్యాయము 3rd chapter, 7 నుంచి 12 వచనాలు చూసుకున్నట్లయితే so from 7 verse to 12th verse, if you learn, దేవుడు ఒక విషయం చెప్తున్నాడు. God says, మీ పితరుల నాట నుండి ఆ, మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. బైబిల్ ఏం చెప్తుందంటే మీరు మీ పితరుల నుండి మీరు నా మాట వింటలేరు. అయితే ఆ, మీరు నా తట్టు తిరిగిన ఎడల ఉమ్. నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ ఉమ్, మానవుడు ఉమ్. దేవుని యొద్ద దొంగిలునా? ఉమ్. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ఆ, చాలు. ఆమేన్. Come on, read from the English. days of your fathers, you have turned aside from my statutes and have not kept them. Return to me, and I will return to you, says the Lord of hosts. But you say, how shall we return? Will man rob God? Yet you are robbing me. But you say, have we robbed you in your tithes and contributions? ఈ మలాకి గ్రంథములో మలాకి ప్రవక్త ద్వారా చెప్పబడ్డది ఏంటంటే మీ పితరుల నుండి మీరు నా మాటలు వింటున్నారు కానీ నా మాటలు మీరు గ్రహించి నడుస్తలేరు. So from the days of your fathers, you are not listening to me. Though you are listening, you are going away from the word of God. ఒక విషయం ఆలోచించండి. So listen, ఏం వింటలేం. what you are not listening. ఈ రోజు కూడా మన సంఘం వినాలి. Today, the church, you have to listen to the word of God. ఎందుకు ఆశీర్వాదం లేదు? Why we are not getting the blessings of God? మీరు నా యొద్ద దొంగలుగా ఉన్నారు అంటున్నాడు. So you are robbers, you are robbing something from me. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ రెండు ఉన్నాయి. So there is a question as well as an answer here. ఎందుకు మేము దొంగలం అంటున్నాడు? Why we are robbers? They are the questioning to the Lord. మిమ్మల్ని దినమంతా కాపాడుతూ So I am protecting you throughout the day. మీ పనిలో నేనున్నాను, I am with you in your works. మీ ఉద్యోగంలో నేనున్నాను, I am in your job. మీ డ్రైవింగ్లో నేనున్నాను, In your trainings, I am here. మీ పనిలో నేనున్నాను, I am with you always. మీకు నేను మీ కష్టార్జితం ఇస్తున్నాను. So I am giving whatever your problems facing or నాకు whatever you are ఇవ్వవలసింది giving. మాత్రం మీరు ఇస్తలేరు. So whatever you have to give to me, you are not giving to me. నేను మీకు దొంగలని చెప్తున్నాను. So I am telling you, you are the robbers. మీరు నన్ను దోచుకున్నవారని So చెప్తున్నాను. you are the robbers. You are robbing me. మీరు నాకు ఇచ్చి శోధించండి, So when you give to me, మీ ఇంట్లో పట్టరని ధనం కుమరిస్తాను. so the Lord is telling, if you give me, you are going to be blessed with heavily. You are going to be blessed by మీరు the అంత Lord. లేచి నిలబడండి. గత 2 వారాల నుంచి మనం దేవుని వాక్యం వింటున్నాం. From 2 weeks we are listening the word of God. సంఘములకు ఆతో చెప్పుచున్నమాట చెవులు గల వారు ఎన్నును గాక. So the word of God, the church has to listen. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం ఉంటుంది. Wherever the spirit of the Lord is there, there is freedom. దేవుని ఆత్మ మనిషి ఆత్మ నేర్చుకున్నాం. So we have learned the spirit of human, spirit of the God. పరిశుద్ధాత్మ పనులను నేర్చుకున్నాం. So we have learnt about the fruits of the Holy Spirit. అన్య భాషలు ఏ విధంగా వస్తాయో నేర్చుకున్నాం. So what are the tongues we are going to speak? We have learnt. వీరు తర్వాత మనము మసీదు సంఘం ఏ స్థితిలో ఉండి ఆశీర్వదింపబడదో నేర్చుకున్నాం. We have learnt about the Macedonia church, how it has been blessed. దేవునికి ఇస్తే మనం ఎలా ఆశీర్వదింపబడతామో నేర్చుకున్నాం. So we have learnt, if you give to the God, we are going to be blessed by the God. ఒకరోజు దేవుడి అబ్రహామును పిలిచాడు, శారాను పిలిచాడు. So one day he called Abraham. వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు. They are in old age. నేను కొడుకునిస్తానన్నాడు. So he said, I am going to give you the son. కొడుకునిచ్చాడు. He has given son to the Abraham. వారు ఆనందంగా ఉన్నారు. So they were happy. కొద్ది కాలం తర్వాత After some time, దేవుడు అబ్రహామును పిలిచాడు. he called Abraham. అబ్రహాము నీ కొడుకు నాకు బలి కావాలన్నాడు. Abraham, I want your son for sacrifice. అబ్రహాము వెనుకకు రాలేదు. So Abraham did not go back. ఆయన దేవుని మాట విన్నాడు. So he, righteous man, he listened the word of God. కొడుకుని తీసుకెళ్లి బలి ఇవ్వబోయాడు. He took his son and he wanted to sacrifice. అబ్రహాము ఆగుమన్నాడు. So I'm going to bless your children's children. పొదలో ఒక పొట్టేలు ఉంది కనుక నువ్వు బలి ఇవ్వమన్నాడు. So he said that take the ram and you sacrifice that. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, My dear sisters and brothers, దేవుడు మనం బాధపడితే చూసే దేవుడు కాడు. so God never allows us to be మనల్ని ఆశీర్వదించే దేవుడు. He is going to bless. నీ శ్రమలు పోవాలన్నా If you want to go away from your problems, శ్రమలో నిలబడు. you have to stand firm in the problem. శ్రమలో దేవునికి ఇవ్వు. So you should give in the problems. శ్రమలో also. ప్రార్థించు. You should pray to the God in the problems. భయపడకు. So don't forget, don't get afraid. ఆఖరిగా దేవుడికి ఇవ్వడం వలన దేవుడు నీకు విస్తారమైన దీవెనలు ఇస్తాడు. So giving, if you give tithe and everything to the God, He is going to
open the heaven and is going to bless you with the blessing. ఈ సంఘానికి ఉండవలసిన లక్షణాలు. So this is the reasons and this is the objectives the church should ఈ have. సంఘానికి కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. So God has given his life for the church. మై డియర్ సిస్టర్, మై డియర్ My బ్రదర్, dear sisters and brothers, మీ కళ్ళు మూసుకోండి. so close your eyes. ఎవరైనా నొప్పితో ఉన్న చేతి పెట్టుకోండి. If you are with pains and anything, you just keep your తల hand నొప్పి ఉందా, upon కాలు నొప్పి ఉందా, చేతి నొప్పి ఉందా, గడ్డలున్నాయా, ఏ పరిస్థితులు ఉన్నాయో మీరు చేతి పెట్టుకోండి. So whatever the problem you have, keep your hand upon that. దేవుడు మిమ్మల్ని ముడుతున్నాడు, మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు, So he is touching you. మీ హృదయంలోనికి వస్తున్నాడు. So he is coming into your heart. జ్వరముతో ఉన్నారా, So if you are with fever, ఎనీ సిక్నెస్, any sickness, దేవుడు మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు. God is touching you right now. పడకల మీద మేము లేపుతున్నాడు. So he is going to fill you with the spirit. నువ్వు బాధతో ఉన్నావా, If you are with problems, దేవుని ఆశీర్వదిస్తున్నాడు. so God is going to bless you. ఇప్పుడే నిన్ను ముడుతున్నాడు. Right now he is going to నీ heal you. శ్రమ దూరం చేస్తున్నాడు. So problems are going away from you. ఇప్పుడే, So right now, ఇప్పుడే right now, యేసు నామమున స్వస్థత, in the name of Jesus, యేసు నామమున స్వస్థత. in the name of Jesus, అదిగో దేవుడు టచ్ చేస్తున్నాడు. you are healed by the Lord. సంబడి, God is touching you. కొంతమంది సమస్య బాధపడుతున్నారు. Some of them are suffering with the మీ problems. సమస్య దేవుడు ఒకరి చేతి ఒకరు పట్టుకోండి. మీరు పురుషులు స్త్రీలు So నాతో చెప్పండి, యేసయ్యా Jesus, ఆత్మ విషయంలో మాకు నేర్పినావు, so you have been taught the spirit, ఎలా ఉండాలో నేర్పినావు. how we should be in the నీ spirit. ఆత్మతో మమ్మల్ని నింపండి. So fill your మీ spirit. భాషలు మా నోటికి ఇవ్వండి. Give the tongues, O Lord. మసీదు దేవుని సంఘం ఆశీర్వదించి మమ్మల్ని ఆశీర్వదించండి. So you have blessed the church. Let us be blessed by you. శ్రమల్లో తట్టుకునే శక్తి ఇవ్వండి. So let us ఆశీర్వదించండి, be blessed by the Lord. మమ్మల్ని ఆశీర్వదించండి. Bless us, the Lord. స్తుతికి పాత్రుడా, ఆరాధనకి యోగ్యుడా, నీకు వందనాలయ్యా. మరింతవరకు ప్రభువా మాసిదోనియా సంఘము గురించి మాకు నేర్పించినావు ప్రభువా. పేదరికంలో ఉన్నను తండ్రి, నిన్ను విడువక నిన్ను ప్రేమించి తండ్రి నీకు ఇవ్వడం నేర్చు.